అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి జూలై 5వ తారీఖున అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. సమస్య లేనివారంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువుగారి పేరు వచ్చి కుమారస్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం కనుక మనం గమనించినట్లయితే చాలా ధైర్యవంతులు చెప్పుకోవచ్చండి. చాలా సమయానుకూలంతో ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటూ ఉంటారు. అంతే సమయానుకూలంగా నడుచుకుంటూ ఉంటారనమాట. అలాగే ఈ రాశి వారికి కష్టాలు, సమస్యలు అధికంగా ఉన్నప్పుడు కూడా చాలా చక్కగా ఆత్మశైర్యాన్ని కూడా కలిగి ఉంటారండి. అలాగే ఈ రాశి వారికి దైవబలం అనేది కూడా చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే రేపటి రోజున దైవానుగ్రహంతో మీకు చాలా అంటే చాలా మంచి జరగబోతుందని చెప్పుకోవాలండి. చాలా అనుకూలమైన రోజుగా కూడా చెప్పుకోవచ్చు. అయితే రేపటి రోజున మీ జీవితంలో ఏం జరుగుతుందనేది క్షుణ్ణంగా తెలుసుకోండి. అలాగే చేయవలసినటువంటి కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. అలాగే మీ యొక్క గుణగణాలు, మనస్తత్వం కూడా తెలుసుకొని మీ యొక్క అంటే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనిలో కొంచెం ఏదైనా మార్పు చేర్పులు చేసుకునే పని అయితే చేసుకోవచ్చు. ఈ రాశి వారిలో ఉన్నటువంటి మంచి గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. వీరికి చాలా ఎక్కువగా ప్రేమ ఉంటుంది. అంతే కోపం కూడా ఉంటుంది. అలాగే చాలా అందంగా ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. వీరికి గుండె ధైర్యం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, బాధలు తీసుకున్నారండి. వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. తొందరపడేటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవాలన్నమాట. బాగా ఆలోచించి నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు. జీవితంలో ఏదైనా కానీ సాధించినటువంటి తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఒకరికి ఒకరి మీద కుళ్ళు కానీ, కుతంత్రాలు కానీ, అసూయ కానీ ఎటువంటి అసలు ఉండవన్నమాట. అంతగా అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. ఎవరికి కూడా మోసం చేయరు. జాలి గుణం కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు. జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలను ఇప్పటికీ అనుభవించారనమాట. అలాగే ఎటో అనుమానాలు కూడా, అవమానాలు కూడా పడి ఉన్నారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. అయినా కూడా వీరికి ఎక్కడ కూడా ఆత్మస్థైర్యం అనేది కూడా ఉంటుంది కదండి. ప్రతి ఒక్కరు కూడా అలా ఆత్మస్థైర్యం ఉండాలి, ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎన్ని కష్టాలు రానివ్వండి, ఎన్ని నష్టాలు రానివ్వండి, మేము ఎన్ని కష్టాలను ఎదుర్కొని నిలబడతాం, కానీ మేము మాత్రం ఎవరి వద్ద కూడా తలదించుకునేటువంటి పరిస్థితి మేము మాత్రం అస్సలు తగ్గేది లేదు అన్నట్లుగా ఉంటారనమాట. అయితే వీరికి దైవశక్తి కూడా తోడుగా ఎప్పుడు కూడా ఉంటుంది. దానివల్ల చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తూ ఉంటారు. కొన్నిసార్లు అపజయం పాలైనటువంటి కూడా జీవితంలో కొన్ని మార్పులు అయితే జరుగుతాయండి. పడవలసిన అవసరం అయితే లేదు, కానీ ఎన్నో శుభవార్తలు మీరు తప్పకుండా వింటారు. కష్టాల నుండి కూడా మీకు విముక్తి అయితే లభించబోతుంది. కాలం మీకు అనుకూలంగా మారుతుంది. అయితే ఈ రాశి వారికి తెలివితేటలు కూడా చాలా అధికంగా ఉంటాయి. ఏ పని చేసినా కూడా తెలివితో నాయకత్వ లక్షణాలు కూడా కలిగి ఉంటారనమాట. అందరిలో కంటే కూడా చాలా గొప్పగా బతుకుతారు. జీవితంలో ఏదైనా సాధించినటువంటి గొప్ప సంకల్పం కూడా వీరికి ఉంటుంది. దానికోసము వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇంకా వీరికి ముక్కు మీద కోపం కూడా ఎక్కువగా ఉంటుందండి. ఎవరైనా వెంటనే ఒక మాట అంటే వెంటనే సీరియస్ అయిపోతూ ఉంటారు. కానీ ఆ కోపం ఎక్కువసేపు ఉండదన్నమాట. వెంటనే కూల్ అయిపోతూ ఉంటారు. వీళ్ళకి బరువు బాధలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయండి. దానికోసము చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటారనమాట. కుటుంబం కోసం అనుకుంటే మాత్రం ఎంత ధైర్యమైనా సరే, ఎంత దూరమైనా సరే ఆ కష్టాలు కానీ ఓపికగా చాలా బరువు బాధలు వీరే స్వీకరించి ఒకరికి మేము ఉన్నామనేంతగా వీళ్ళు నమ్మశక్యంగా ఉంటారనమాట. అలాగే వీరికి రేపటి రోజున అదృష్టం అనేది అనుకూలంగా మారబోతుంది. అప్పుల బాధ నుండి రేపటి రోజున మీకు పూర్తిగా విముక్తి అయితే లభించబోతుందని చెప్పుకోవాలండి. జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు, బాధలన్నీ తొలగిపోతాయండి. ఇక మీరు పట్టిందంతా కూడా బంగారం అయితే అవబోతుంది. మరెన్నో శుభవార్తలు కూడా మీరు రాబోయే రోజుల్లో తప్పకుండా వింటారు. అలాగే విద్యార్థులకు మంచి విద్య అయితే లభించబోతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు అయితే వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు అయితే మీకు లేవండి. డబ్బు కూడా బాగా కలిసి వస్తుంది. అందరితో కూడా మీరు బాగా సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులు కూడా మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది. అలాగే మీ పని వల్ల మంచి ప్రమోషన్స్ కూడా పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మీ యొక్క పై అధికారుల నుండి మంచి ప్రశంసలు కూడా మీరు పొందుతారు. అయితే మీకు దైవానుగ్రహం అనేది తోడవబోతుందన్నమాట. సాక్షాత్తు ఆ యొక్క భగవంతుడు మీ యొక్క ఇష్టదైవం కావచ్చు, లేదంటే మీ కులదేవత ఎవరైనా కావచ్చు, మీకైతే తోడుగా నిలవబోతున్నారు. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మీకు అన్ని రకాల కూడా లాభం అయితే చేకూరబోతుందని నమ్మండి మీరు. ఇక సాక్షాత్తు
ఆ యొక్క భగవంతుడే మీకు ఇష్టదైవం కావచ్చు, లేదంటే ఇంకెవరైనా కావచ్చు, మీకు తోడైతే నిలవబోతున్నారండి. మీకు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యము, ఐశ్వర్యము ఇవన్నీ కూడా లభిస్తాయండి. మీ కోరికలు కూడా నెరవేరబోతున్నాయి. ఇక ఏ కష్టాన్ని చూసి కూడా మీరైతే భయపడిన అవసరం అయితే అంతకన్నా లేదు. అయితే మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే కనుక, మీ జీవితంలో ఉన్నటువంటి కొన్ని దరిద్రాలు, శనివారాలు ఇటువంటివన్నీ ఉంటాయి కదండీ! ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చేస్తారంటే అండి, ఏదైనా కానీ ఒక శనివారం నాడు హనుమంతుల వారి గుడికెళ్ళి చక్కగా 5 తమలపాకులను తీసుకొని వెళ్ళి అయ్యవారికి సమర్పించి 5 ప్రదక్షిణలు చేసుకోండి. హనుమంతుల వారికి తమలపాకులంటే చాలా ఇష్టం. దానివల్ల హనుమంతుని యొక్క అనుగ్రహము మీపై పూర్తిగా లభిస్తుంది. మీ జీవితంలో తిరుగనేది ఉండదు. మీ కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి. మంచి శుభవార్తలైతే వింటారు. ఇంట్లో కూడా సంపదలు పెరుగుతాయి. మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయండి. అలాగే సోమవారం నాడు పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. జలప్రియుడి పరమేశ్వరుడికి తప్పకుండా మీరైతే బిల్వపత్రాలతో అభిషేకం చేస్తే మరింత ఎక్కువగా మీకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగుతాయండి. అలాగే ఈ రాశి వారికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుందన్నమాట. దానివల్ల వీరికి తగిలేటువంటి కొన్ని ప్రమాదాలు కూడా దూరమవుతూ ఉంటాయి. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఎలాంటి కష్టాలు, బాధలు వచ్చినా ఒంటరిగా ఉండి మాత్రమే బాధపడుతూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి రేపటి రోజున కాలం కలిసి రాబోతుంది. అదృష్టం మిమ్మల్ని వరించబోతుందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మీరు పడిన వంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయండి. ఊహించినట్టు ధనలాభాలైతే మీకు కలగబోతాయి. మరెన్నో శుభవార్తలు కూడా మీరు వింటారు. అలాగే ఇప్పటి నుండి మంచి రోజులైతే వస్తాయని చెప్పి తప్పకుండా చెప్పుకోవచ్చు. అలాగే సంతానం కోసం ఎదురు చూసేవారికి త్వరలోనే సంతానం కలుగుతుంది. వివాహం కోసం ఎదురు చూసేవారికి కూడా ఈ సంవత్సరంలో అయితే ఖచ్చితంగా పెళ్లి జరుగుతుందండి. రేపటి రోజున ఈ వివాహానికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతాయి. అలాగే మరెన్నో శుభవార్తలు కూడా మీరు అతి కొద్ది రోజుల్లోనే మీరు తప్పకుండా వింటారని చెప్పుకోవాలి. అయితే రేపటి రోజున ప్రయాణాలు చేయడం కూడా మీకు జరుగుతుంది. అందులో కొన్ని ఆటంకాలు కూడా జరిగేటువంటి అవకాశం అయితే ఉందండి. కాబట్టి జాగ్రత్తతో ఉండండి. అనవసరమైనటువంటి ఖర్చులు కూడా మీరు ఎక్కువగా చేయకండి. అలాగే రేపటి రోజున డబ్బును కూడా ఎవరికీ అప్పుగా ఇవ్వకండి. దానివల్ల ఏంటంటే మీ అదృష్టం అనేది ఎవరికైతే అప్పుగా ఇస్తారో వారితో వెళ్ళిపోతుంది. అలాగే వారి దరిద్రం అనేది మీకు పట్టుకుంటుంది. కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి. రేపటి రోజున మీ భాగస్వామితో కూడా చిన్న చిన్న గొడవలు జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ బంధాన్ని కొంచెం దూరం చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే అండి, మీ బంధం కోసము అయిన కానీ ఆ గొడవలు ఏదైతే ఉన్నాయో వాటి కోసము కొంచెం అంటే మీ మనసును మీరే కొంచెం విగ్రహించుకొని, కోపాన్ని తగ్గించుకొని మీ బంధాన్ని నిలబెట్టుకోండి. ఇక అలాగే ఏంటంటే మనకి ఒకటి కావాలంటే ఒకటి వదిలిపెట్టుకోవాలన్నమాట. కాబట్టి బంధం కావాలనుకుంటే బాధను వదిలిపెట్టాలి. అలాగే మీరు మీ బాధని వదిలిపెట్టాలనుకుంటే మాత్రము బంధాన్ని కావాలని చెప్పి అనుకోండి. ఈ విధంగా ఏదైనా కానీ నుండి మొత్తానికి మీరైతే రేపటి రోజున మీ భాగస్వామితో ఏదైనా చిన్న గొడవలు జరిగేటువంటి సూచనలైతే కనపడుతున్నాయి. మీ ఇద్దరి మధ్య ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. కాసేపు సైలెంట్‌గా ఉంటే మీకు మీలాంటి మూగజీవులకు రేపటి రోజున ఆహారంగా ఏమైనా దానంగా చేయండి. దానివల్ల మీకు ఎంతో పుణ్యం కూడా లభిస్తుంది. సర్వ దోషాలు కూడా తొలగిపోతాయి. అదృష్టం అనేది మీకు శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా మీకు తప్పకుండా లభిస్తుంది. ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. మీకు ఎదురయ్యేటువంటి అడ్డంకులు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి. అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వారితో కూడా కొంచెమైతే జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. వారి వల్ల కూడా మీకు కొన్ని నష్టాలైతే జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో కూడా గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కూడా ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంట్లో అనవసరంగా ఎక్కువసేపు టైం స్పెండ్ చేసి వారితో ప్రేమగా మాట్లాడడానికి వీలు చూసుకోండి. అంతేకాని గొడవలు పడడానికి కాకుండా ఏదైనా ప్రేమగా మాట్లాడుకొని నచ్చచెప్పుకోండి. అలాగే ఇంట్లో విషయాలు బయట వారికి అస్సలు చెప్పకండి. దానివల్ల కూడా మీ మీద కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బతికితే కొంతమంది అస్సలు ఓర్వలేని వారు కూడా మన చుట్టూ ఉంటారు. మిమ్మల్ని ఎప్పుడు కూడా కిందకి తొక్కాలని చెప్పి చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీకు ఈ 2 అక్షరాలతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎస్ అనే వారితో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు అదృష్టం అనేది రాకుండా పోతుంది. కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలుపెట్టాలనుకుంటే ఏదైనా సోమవారం కానీ, శుక్రవారం కానీ చూసుకొని మొదలుపెట్టుకోండి. దానివల్ల మీకు మంచి లాభాలైతే వస్తాయి. ఎలాంటి ఆటంకాలు కూడా మీకైతే జరగవనమాట. ఇక అలాగే రేపటి రోజున మీరు ఎరుపు రంగు బట్టలను అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే ఏదైనా రోజుల్లో వేసుకోండి. కానీ ప్రస్తుతానికి మాత్రం రేపటి రోజున మీరు ఎరుపు రంగు వస్త్రాలను అస్సలు ధరించకండి. అలాగే రేపటి రోజున మీకు వీలుంటే చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోండి. మీ మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా లాంటివి చేసుకోండి. అలాగే ఇంట్లో దీపారాధన చేసుకొని మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. అలాగే మీ కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకోండి. మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరిచేటువంటి విషయాలపై కొంచెం దృష్టినైతే
అయితే ఎక్కువగా పెట్టడంతో మీకు ప్రయోజనకరమైనటువంటి రోజుగా అయితే చాలా రోజులుగా అంటే మీకైతే కొంచెం ఆరోగ్యపరంగా ఏదైనా కొంచెం సమస్యలు ఉంటే మీరు ఒక్కసారి కనుక మీ ఆరోగ్యం పట్ల దృష్టి పెడితే ఏవి అంటే అవే మీ ఆరోగ్యంపై మీకైతే దెబ్బతినింది అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. అలాగే చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న వారు కొంతమంది వ్యక్తులు ఈ రాశి వారికి కూడా బాగా రుణాలకి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఉంటారు కదా! వారికి బాగా కలిసి వస్తుందండి. మీరు ఇచ్చేటువంటి పెద్ద పార్టీల్లోకి అందరిని కూడా చేర్చుకుంటారు. అది మిమ్మల్ని మీ గ్రూప్ అందరికి కూడా అవసరమైనప్పుడు ఈవెంట్లు నిర్వహించడానికి తగ్గట్టుగా తయారు చేసేందుకు అవసరమైనటువంటి ఎక్కువ ఎనర్జీ అనేది మీకు ఇస్తుందనమాట. అలాగే మీ యొక్క విశ్వసనీయతను, మీ యొక్క దృక్పథాన్ని ఎక్కువగా మీరైతే స్థిర నిశ్చయాన్ని ఎక్కువ కలిగి ఉంటారు. కాబట్టి బలమైనటువంటి మీ యొక్క ఏ కోరికైనా కానీ భగవంతుడు నెరవేర్చేలాగా ఉంటాడు. ఎందుకంటే మీ మంచి మనసుకు అంతా కూడా మంచి జరుగుతుందండి. మరి తెలుసుగా అండి మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.